హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిరాజ్. ఈరోజు నేను చేయబోతున్న వీడియో వచ్చేసి, మీరు కనుక మంచి భోజనం తినాలనుకుంటే డెఫినెట్గా ఏలూరులోని అప్పలరాజు మిలిటరీ క్యాంటీన్ అయితే విజిట్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేను నా ఫ్రెండ్స్తోని అప్పలరాజు మిలిటరీ క్యాంటీన్కి స్టార్ట్ అయ్యానమాట. అది కూడా గుంటూరు నుంచి. అండ్ మేము ఆల్రెడీ హనుమాన్ జంక్షన్ దాటేసాము. అండ్ ఇంకొక 30 minutesలో మేము అప్పలరాజు మిలిటరీ క్యాంటీన్లో ఉంటాము. అండ్ లెట్స్ గో ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఏలూరుకి ఒక 8 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ ఇదిగోండి తిన్న ఫ్రెండ్ అష్రఫ్ అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వీడు హరీష్, వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ ముందైతే ఒకటి డ్రైవింగ్ చేస్తున్నాడు, కాకపోతే వాడిని చూపిస్తే వాడు మమ్మల్ని డ్రైవింగ్లోకి తీసుకెళ్తాడు. సో ఇప్పుడు మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాము. ఎలా ఫీల్ అవుతున్నావు అంటే, కొత్త టైం ఫుడ్ ఇంత దూరం వచ్చి టేస్ట్ చేస్తున్నావు కదా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేము అంతకుముందు కాల్ చేసి అడిగామన్నమాట, ఉంటుంది అన్నారు. బట్ ఒకవేళ ఇప్పుడు అక్కడ కనుక క్లోజింగ్ ఉండిపోయి ఓన్లీ టేక్ అవే ఉంటే మాత్రం మా పని అంతే. ఎందుకంటే మేము దరిదాపుగా ఒక 100 kilometers ట్రావెల్ చేసి వస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అక్కడ కలుద్దాము. ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్గా అప్పలరాజు మిలిటరీ క్యాంటీన్కి వచ్చామన్నమాట. ఇదిగోండి, మీరు కనుక గమనించినట్లయితే ఇదే ఫేమస్ అప్పలరాజు మిలిటరీ క్యాంటీన్ ఏలూరుది. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్పలరాజు మిలిటరీ క్యాంటీన్లో మధ్యప్రై మధ్యగడి రెయ్యా పేట ఫిషాయి 6 ఐటమ్స్ ఉంటాయండి. గుమ్మడి కందులొక్క పదనాలు తగ్గితరిగి ఎంతకాలం 100 ఫ్రెండ్స్ చూసారు కదా, 100 years చరిత్ర కలిగిన హోటల్. ఓకే, ఇదైతే సాధగారి హోటల్ అనుకుంటండి. అప్పటి నుంచి 100 years నుంచి రన్ చేస్తున్నారు. కానీ చూసండి, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే పప్పు అండ్ వంకాయ కర్రీ ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ మెహబూబ్ అయితే చాలా రెడీగా ఉన్నాడు. అండ్ ఇప్పటిదాకా హంగర్గా ఉన్నాడు కాబట్టి వద్దన్న. అష్రఫ్ అండ్ మెహబూబ్ అయితే ఏంట్రా పప్పు భోజనాలు తెచ్చావని అంటున్నారు. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ నాన్ వెజ్ వచ్చాక కానీ తెలీదు వీళ్ళందరికీ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. నన్ను తిట్టుకుంటున్నారు బాగా. పప్పు భోజనాలు తెచ్చానని చెప్పేసి తిట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ దొరికే ఐటమ్స్ అయితే మాత్రం చికెను, ఫిష్, ఫ్రాన్స్, పీతలు అండ్ రొయ్యలు అనమాట. ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే మాత్రం మటను, చికెను, ఫ్రాన్స్ చెప్పారు. అండ్ ఇంకా నేనైతే స్టార్ట్ చేయాలి నేను కూడా.
అశు ఎలా ఉంది టేస్ట్? బాగున్నాయి. వాళ్ళ కర్రీ మొత్తం లాక్కుంటాయి. ఫస్ట్ వాడి కర్రీ లాగిచ్చేసాం అనమాట. అయితే మహబూబ్ ఎలా ఉంది? టేస్ట్ నచ్చిందా? అరే అశు నువ్వు తినకుండా ముచ్చట మాత్రం చెప్తున్నావు. హరీష్ ఎలా ఉంది టేస్ట్? బాగుందని నువ్వు చెప్తే నాకు వినపడదుగా, పెద్దగా చెప్పు చేతులతోటి. హరీష్ చెప్తున్నాడు గుడ్డు కూర సూపర్ ఉందని చెప్తున్నాడు. పారిపోతున్నాడు అక్కడ. థ్యాంక్స్. మాస్క్ అయితే ఇక పెట్టేసుకోవాలి, తినేయడం అయిపోయింది కాబట్టి. సో మాస్క్ పెట్టుకుని స్టార్ట్ అవుతాము. మాస్క్ ఎప్పుడు గ్యారంటీ. For more interesting videos, please subscribe, and for notifications,
పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి లైక్, షేర్ అండ్ కామెంట్.